అలజడి రచన సలీం గారు. హైదరాబాద్ నగరంలోని శివార్లలో ఒక మూలకు విసినేసినట్టుంటుంది ఆ ఆఫీసు. అక్కడి వ్యవహారాలన్నీ ఓ పద్ధతి ప్రకారం సజావుగా సాగిపోతూ ఉంటాయి. సిబ్బంది అంతా ప్రశాంతంగా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఆఫీస్ సూపరింటెండెంట్ చక్రపాణి. ఆఫీసర్ నుంచి ఫ్యూన్ దాకా అందరి గురించి పట్టించుకునే వ్యక్తి. లావాదేవీలన్నీ అతని చేతుల మీదగానే జరుగుతాయి. అతను లెక్కల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు. అందుకే గత కొన్నేళ్లుగా సిబ్బందిలో ఎవరికీ ఏ ఫిర్యాదు లేదు. ఎటొచ్చి బదిలీ మీద విశాఖపట్నం నుంచి మోసెస్ వచ్చి చేరాక అక్కడి వాతావరణంలో ఒక అలజడి మొదలైంది. మోసెస్ ఆఫీస్లో ఫ్యూన్. 10 ఏళ్ల సర్వీస్ పూర్తయింది. 8వ తరగతితో చదువు ఆగిపోవటం వల్ల ప్రమోషన్కి అవకాశం లేకుండా పోయింది. 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ప్రైవేట్గా చదివి ప్రమోషన్ కోసం పరీక్షలు రాయొచ్చు, కానీ ఎవరైనా సలహా ఇస్తే పసిపిల్లాళ్ళ నవ్వేస్తూ ఇప్పుడు నాకేం తక్కువైందని సార్, హాయిగా ఉన్నాను, ఏ ఇబ్బంది లేదుగా అంటాడు. హైదరాబాద్ ఆఫీసులో చేరిన మొదటి రోజు చక్రపాణి పిలిచి సిబ్బంది అందరికీ కాఫీలు పట్టరమ్మని అతనికి డబ్బులు ఇచ్చాడు. మోసెస్ 2 ఫ్లాస్కుల్లో కాఫీలు తెచ్చి కప్పుల్లో పోసి అందరికీ ఇచ్చాడు. అతను కాఫీ తాగకపోవటం చూసి నువ్వు కూడా తీసుకో అన్నాడు చక్రపాణి. లేదు సార్, నాకు అలవాట్లేదు అంటూ మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వబోయాడు. ఇంతకుముందు పనిచేసిన ఫ్యూన్తో ఉన్న అలవాటు చొప్పున ఉంచుకో అన్నాడు చక్రపాణి. వద్దు సార్, మీ డబ్బులు నాకెందుకు అన్నాడు అతను. ఆ మాటలకు కంగు తిని అదేంటి అలా అంటావు, ఊరికే ఇవ్వటం లేదుగా, కష్టపడి బయట ఉన్న క్యాంటీన్ దాకా వెళ్ళి కాఫీలు తెచ్చి మా అందరికీ ఇచ్చావుగా, బక్షీస్ అనుకో అన్నాడు. నేను ఫ్యూన్ను సార్, సిబ్బందికి ఫైళ్లతో పాటు కాఫీలు మంచినీళ్లు అందించడం కూడా నా డ్యూటీనే, దానికి నా జీతం అందుతోందిగా, బక్షీసులు నాకు అవసరం లేదు సార్ అన్నాడు. సిబ్బంది అంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి ఇతను ఏదో తేడాగా ఉన్నాడే అన్నట్టు చక్రపాణి వైపు చూశారు. ఇప్పటి వరకు పనిచేసిన ఏ ఫ్యూన్ కూడా ఇలా అని ఉండలేదు. సిబ్బంది నుంచి ఎంత దొరికితే అంత దండుకోవాలని చూసిన వాళ్లే తప్ప డబ్బులు వద్దు అన్నవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ 10 గంటలు పూర్తయ్యాక చక్రపాణి మొదట ఆఫీసర్ గదిలోకి వెళ్ళి అతనికి ఇవ్వాల్సిన డబ్బును కవర్లో పెట్టి ఇచ్చేశాడు. ఆఫీసర్ వెళ్ళిపోయాక మిగతా సిబ్బందికి నిర్ణయించుకున్న పర్సంటేజీల ప్రకారం డబ్బులు పంచాడు. మోసెస్ వంతు రాగానే ఇది ఈ రోజున కలెక్షన్లో నీ వాటా అని చేతికి ఇవ్వబోయాడు. మోసెస్ ఒక అడుగు వెనక్కి వేసి మీరు చేస్తున్న నేరంలో నేను భాగస్వామిని కాలేను అన్నాడు. నేరం ఏమిటి, ఇది లోక సహజం, జీతంతో పాటు గీతం అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ చక్రపాణి. మీరు దానికి ఏ పేరు పెట్టి పిలుచుకున్నా నాకు వద్దు సార్, నన్ను వదిలేయండి అంటూ మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చక్రపాణి కంగు తిన్నాడు. మరనాడు మోసెస్ ఏదో పని మీద బయటికి వెళ్ళిన సమయంలో ఆఫీస్ సిబ్బంది సమావేశమై ఈ విషయాన్ని చర్చకు పెట్టారు. మోసెస్ వల్ల మనకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది సార్, కళ్ళల్లో భయం కదలాడుతూ ఉండగా చక్రపాణితో అన్నాడు కుమార్. నేను అలా అనుకోను, అతను తీసుకోను అన్నాడు. అంతే, మనకు అడ్డురాడు అన్నాడు చక్రపాణి. లేదు సార్, అలాంటి వాడైతే మనం చేస్తున్నది నేరం అనే దుర్మార్గమైన పదం వాడడు అన్నాడు కుమార్. నన్ను వదిలేయండి అన్నాడు తప్ప మిమ్మల్ని వదలమని బెదిరించలేదుగా అన్నాడు సూర్యారావు. అతనికి ఆశావహ దృక్పథం ఎక్కువ. ఏది ఏమైనా అతను మన పక్కలో బల్యమే, ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించక తప్పదు అన్నాడు కుమార్. అతను నిజాయితీపరుడు కదా, అతనికి బ్రెయిన్ వాష్ చేసి మన జాతిలో కలుపుకుంటే సరి, దానికి సమర్థులు మీరే సార్, మీ వల్లనే అవుతుంది అన్నాడు చక్రపాణితో సూర్యారావు. నా మనసులో ఒక పథకం ఉంది, మోసెస్కి రావాల్సిన వాటాను పక్కన పెడుతూ ఉందాం, అలా 3 నెలల వరకు కూడబెట్టిన డబ్బు అతనికి ఇద్దాం, అప్పుడు తప్పకుండా కాదనడు అన్న నమ్మకం నాకుంది అన్నాడు చక్రపాణి. ఇప్పుడు వద్దనుకుని కాలదన్న వ్యక్తి అప్పుడు తీసుకుంటాడంటారా, నాకు నమ్మకం లేదు, కొన్ని ప్రిన్సిపల్స్ను పట్టుకుని వేలాడే వ్యక్తులు మూర్ఖంగా ఉంటారు అన్నాడు కుమార్. లేదు, తప్పకుండా లొంగుతాడు, 1000కి లొంగని ఆడది 1,00,000కు లొంగచ్చు, డబ్బు ఎవరినైనా ఎలాంటి వారినైనా ప్రలోభ పెడుతుంది, చివరికి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే సన్యాసి కూడా డబ్బు వాసన తగిలితే చాలు కమండలాలు విసిరేసి పరిగెత్తుకుంటూ వస్తాడు అంటూ నవ్వాడు చక్రపాణి. మిగతా వాళ్ళు అతనితో వంత పాడినా కుమార్ నవ్వలేదు. మీ పోలిక గొంతులో చేప ముళ్ళులా గుచ్చుకుంటోంది సార్, అంటే మనం చేస్తున్న పని వ్యభిచారంతో సమానమనేనా మీ ఉద్దేశం అన్నాడు. అపచారమో వ్యభిచారమో ఏదైతేనే మనకు డబ్బులు కావాలి, తద్వారా వనగూడే సుఖాలు సౌకర్యాలు కావాలి. మీరు ఈ రోజు నుంచి మోసెస్కి సంబంధించిన సమాచారం కనుక్కునే ప్రయత్నంలో ఉండండి. అతనికి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, వేరే ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయా,
కుటుంబ అవసరాలేమిటి, ఎలా తీరుతున్నాయి, అతను అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఇత్యాది వివరాలన్నీ సేకరించండి అన్నాడు చక్రపాణి. మోసెస్ ఆ ఆఫీసులో చేరి 3 నెలలు దాటింది. ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్ళబోతున్న మోసెస్ని నీతో మాట్లాడాలి ఉండు అంటూ ఆపేశాడు చక్రపాణి. చూడు మోసెస్, అందరికీ అవసరాలుంటాయి. నీకున్న అవసరాలన్నీ నీ జీతంతో తీరుతున్నాయని నేను అనుకోను. నీకు ఆస్తిపాస్తులు కానీ వేరే ఆదాయ వనరులు కానీ లేవని నాకు తెలుసు. నా మాట విను. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారిలా ప్రవర్తించద్దు. ఈ 3 నెలలకు నీకు రావాల్సిన వాటాను దాచించాను. ఇదిగో చూసావా ఎన్ని డబ్బులో, ఇవి తీసుకో, సంతోషంగా ఉండు అన్నాడు చక్రపాణి. మోసెస్ ఆ డబ్బులు వైపు చూడకుండానే ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను సార్ అన్నాడు. ఏం సంతోషం? ఈ చుట్టుపక్కల అద్దెలు ఎక్కువని ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో 1.5 గదిలో అద్దుకుంటున్నావు. ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలీదా? నాకేమీ ఇబ్బందిగా లేదు సార్. నాకు అందుతున్న ఇంటి అద్దె అలవెన్స్కు సరితూగే ఇంటినే అద్దెకు తీసుకున్నాను. అదే నేను అనేది. ఈ నగరంలో ఇంటెద్దెలు మండిపోతున్న ఈ రోజుల్లో ప్రభుత్వం అంత తక్కువ అలవెన్స్ ఇస్తున్నందుకు నిరసనగా పై సంపాదనలో తప్పు లేదని, ఎవరు ఎటువంటి ఇళ్లలో నివసించాలో ఆలోచించే ఇంటి అద్దె అలవెన్స్ నిర్ణయించబడ్డాయి సార్. నేను ఫ్యూర్ని, నాకు సరిపడా ఇంట్లోనే ఉంటున్నా. నేను నా తాతకు మించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండాలనుకోవటం తప్పు. ఏ కాలంలో ఉన్నావు మోసెస్ నువ్వు? మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారో గమనిస్తున్నావు? అసలు ఉచ్చ నీచాల ప్రమేయం లేకుండా ఏదో రకంగా డబ్బు సంపాదించడమే ధ్యేయం. వాటితోనే వీలైనన్ని భోగాలు అనుభవించడమే లక్ష్యం. నీ పిల్లలిద్దరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావటగా, వాళ్ళని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలని లేదా? నీ చాదస్తాలతో వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆడుకుంటున్నావన్న విషయం నీకు అర్థమవుతోందా? నా తాహతకు మించి ఎగరాలని నాకు లేదు సార్. స్వర్గానికి ఎగరటం కోసమని అడ్డదారులు తొక్కను. శ్రద్ధగా చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివించినా భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం నాకుంది. అడ్డంగా వాదించకుండా నా మాట విని ఈ డబ్బులు తీసుకో. మీ ఇంట్లో అవసరమైన సామాన్లు కూడా లేవని విన్నాను. డైనింగ్ టేబుల్ కొనుక్కో, కలర్ టీవీ కొని కేబుల్ కనెక్షన్ పెట్టించుకో. ఫ్రిడ్జ్ లేని ఇళ్ళు చూసావా ఎక్కడైనా? చివరికి గుడిసెల్లో కూడా ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి. ఓ ఫ్రిడ్జ్ కొని పెట్టు, నీ భార్య సంతోషపడుతుంది. సంతోషంగా ఉండడానికి అవేవీ అవసరమని నేను అనుకోను సార్. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో పాటు పిల్లలందరం కింద కూర్చుని తినేవాళ్ళం. ఇప్పుడు మేము మా పిల్లలు అలాగే తింటున్నాం. చదువుకునే పిల్లలున్న ఇంట్లో టీవీ ఒక అడ్డంకి. మాకు ఫ్రిడ్జ్ అవసరం లేదు సార్. ఏ రోజు కూరలు ఆ రోజు కొనుక్కుంటాం. అవసరానికి మించి వండుకోం కాబట్టి రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకోవడానికి ఆహార పదార్థాలు ఏమి మిగలవు సార్. పోనీ ఓ బండి కొనుక్కో, బస్సుల మీద ఆధారపడాల్సిన కర్మ తప్పుతుంది. నేను కొనాలని ఆలోచిస్తున్నాను సార్ అన్నాడు మోసెస్. చేప గేలానికి తగిలిందని సంబరపడ్డాడు చక్రపాణి. ఇంకే, ఈ డబ్బులు దానికి పనికొస్తాయి, తీసుకో అన్నాడు. వీటితో కాదు సార్, ప్రావిడెంట్ ఫండ్ నుంచి లోన్ తీసుకుని కొనాలనుకుంటున్నాను అన్నాడు. చక్రపాణికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చెప్పి అతను లొంగ తీసుకోవాలో కూడా తెలియటం లేదు. ఇంతకుముందు ఎప్పుడు అతను అలా ఓడిపోలేదు. కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా తన దారిలోకి తెచ్చుకోగలిగాడు. మొదట్లో ఆదర్శాలు వల్లించిన వాళ్ళ చేత ఆదర్శాలు అన్నం పెట్టమని ఒప్పించగలిగాడు. ఇప్పుడు మోసేసం చూస్తుంటే అతనికి ఒక విషయం అర్థమైంది. ఇంతకుముందు తనకు తారసపడిన వాళ్ళు ఆదర్శాలు అవిటివి. నిజంగా నీతిని నమ్ముకున్న వ్యక్తి మోసెస్లా ఉంటాడు, ఉక్కులా దృఢంగా. ఆ రాత్రంతా మోసెస్ గురించి ఆలోచించి అలజడికి లోనయ్యాడు. చక్రపాణి విశాఖపట్నం వెళ్లాల్సిన పని పడింది. తప్పకుండా హాజరు కావాల్సిన శుభకార్యం. అమ్మను కూడా పిలుచుకెళ్ళాలి. అమ్మకు మోకాళ్ళ నొప్పులు, ఎక్కువ దూరం నడవలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో చక్రాల కుర్చీలు దొరుకుతాయి, సమస్య లేదు. విశాఖపట్నం స్టేషన్లో దిగాక పోర్టర్కి చెప్పి చక్రాల కుర్చీ తెప్పించుకోవడానికి ఎంత సమయం పడుతుందని మోసేస్ని అడిగాడు. అవసరం లేదు సార్, అక్కడ బ్యాటరీ కారు ఉంది. ట్రైన్ వచ్చి ఆగిన కొద్దిసేపటికే ప్లాట్ఫామ్ అంతా ఓ చుట్టూ తిరిగి ముసలి వాళ్లను, నడవలేని వాళ్ళను ఎక్కించుకుని బయట దాకా తీసుకొచ్చి వదులుతారు అన్నాడు మోసెస్. ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వకూడదు? ఒకవేళ బద్దకించి రాకపోతేనే? లేదు సార్, తప్పకుండా వస్తాడు. అంత సిన్సియర్గా వచ్చేసేవాళ్ళు కూడా ఉన్నారా పనిచేసేవాళ్ళు? మోసెస్ నవ్వూరుకున్నాడు. చక్రపాణి వాళ్ళ అమ్మతో కలిసి వైజాగ్ స్టేషన్లో దిగాక కొద్దిసేపు సందిగ్ధంగా నిలబడ్డాడు. నిజంగానే బ్యాటరీ కారు వస్తుందా లేక పోర్టర్కి చెప్పి చక్రాల గురించి తెప్పించుకోవాలా అని 2 నిమిషాలు ఆగి ఒక పోర్టర్ని అడిగి చూశాడు. మినీ కారు వస్తుంది సార్, కొద్దిసేపు ఉండండి అన్నాడు అతను. మరొక 5 నిమిషాలు ఎదురు చూశాక బ్యాటరీ కారు కనిపించింది. కారు నడిపే వ్యక్తికి దాదాపు 50 ఏళ్ళు ఉంటాయేమో, కానీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ కనిపిస్తున్నాడు. సన్నగా రివాటులాగా, దవడలు పీక్కుపోయి బలహీనంగా ఉన్నాడు. జుట్టంతా తెల్లబడింది. నీరు కాయ పట్టిన చొక్కా, నలిగి మాసిపోయిన ప్యాంటు వేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికానికి ప్రతిరూపంలా ఉన్నాడు. అమ్మను అందులో ఎక్కించాక దాంతోపాటు నడుస్తూ అతనితో మాటలు కలిపాడు. ఈ వయసులో కూడా కష్టపడుతున్నావేంటి పెద్ద ఆయన అన్నాడు.
ఏం చేయను బాబుగారు, పెద్ద కొడుకు పెళ్లి చేసుకుని వేరుపడ్డాడు. మా గురించి పట్టించుకోడు. వాడి తర్వాత మాకు 4 ఆడపిల్లలు. 2 పెళ్ళిళ్ళు చేశాను. మిగిలిన మా 4 పొట్ట నిండాలంటే పంచేకి తప్పదుగా అన్నాడు. ఎంత జీతం ఇస్తారేంటి? 8,000 ముడతాయి బాబుగారు. సొంత ఇల్లుందా? లేదు బాబయ్య, అద్దిల్లే. ఇల్లు అంటే ఇల్లు కాదులే, రేకుల షెడ్డు. మరి నీకొచ్చే జీతం ఇంటి అవసరాలకు సరిపోతుందా? ఎలా సరిపోతుంది బాబయ్య, ధరలన్నీ మండిపోతున్నాయి కదా. అయినా తప్పదుగా, కష్టమో నష్టమో వచ్చిందంతా సరిపెట్టుకోవటమే. స్టేషన్ బయట పార్కింగ్ దగ్గర అమ్మని దింపాక పర్సులోంచి 100 రూపాయలు తీసి, ఇది ఉంచుకో పెద్ద ఆయన అన్నాడు. వద్దు బాబయ్య. పర్లేదు ఉంచుకో, చక్రాల కుర్చీలో తెచ్చిన పోర్టర్కి డబ్బులు ఇచ్చేవాడిని కదా. పోర్టర్కి జీతం ఇవ్వరుగా. నేను చేస్తున్న ఈ పనికి నాకు నెల జీతం అందుతోంది, అది చాలు నాకు. ఇప్పుడేగా జీతం నీ అవసరాలకు సరిపోవటం లేదన్నావు. సరిపోయినా సరిపోకున్నా అది నా కష్టార్జితం, అందులోనే సర్దుకుంటాను తప్ప ఎవ్వరిని అడుక్కోను బాబుగారు. అలా ఎందుకు అనుకుంటావు? నేను సంతోషంగా ఇస్తున్న బహుమానం అనుకో. దాన్ని ఏ పేరుతో పిలిచినా యాచన కిందకే వస్తుంది బాబుగారు. నాకొద్దు, మరో రైలు వచ్చే సమయం అయింది, ఉంటాను అంటూ కారును వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చక్రపాణి అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. మోసెస్ కానీ ఈ ముసలతనని కానీ అంత తక్కువ జీతాలతో ఎలా బతకగలుగుతున్నారు? ఒకరి ముందు చేయి చాపకుండా, అవినీతి సొమ్ముకు ఆశపడకుండా అలా తలెత్తుకుని ఆత్మాభిమానంతో బతుకుతున్న వాళ్ళని చూసి తన మీద తనకే అసహ్యం వేస్తోంది. తన జీతం 40,000 పైనే వస్తుంది, కానీ తను చేస్తున్నది ఏమిటి? 2 చెంపల్ని ఆ ఇద్దరు కలిసి చెరోవైపు వాయిస్తున్నట్టుగా సిగ్గుగా, అవమానంగా అనిపించింది. చక్రపాణి చాలా అలజడికి లోనయ్యాడు. అతను హైదరాబాద్ తిరిగి వచ్చాక ఆ ఆఫీసులో కొత్త అలజడి మొదలైంది. చక్రపాణి తన జీతం తప్ప వేరే డబ్బులు ముట్టుకోవటం మానేశాడు. ఏం చేయాలో పాలుపోక ఆఫీసరు, సిబ్బంది తలలు పట్టుకుని కూర్చున్నారు. చక్రపాణి మాత్రం తల ఎత్తుకుని దర్పంగా కూర్చుని ఉండటం మోసెస్ ఒక్కడే గమనించాడు. ఈ కథ నవ్య వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక 2017లో ప్రచురితమైంది. కానీ చివరికి ఎంత రాజేశంగా కూర్చున్నాడు ఆ సీట్లో. నాకు ఆ సీన్ తలుచుకుంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికీ భయపడాల్సిన పని లేదు. మనం చేసేది మనం చేస్తున్నాం పర్ఫెక్ట్గా. అందుకని ఒకప్పుడు కొద్దో గొప్ప నడువును వంచి తలకాయ ఉంచుకుని పనిచేసేవాడు ఈ రోజున నడువు నిఠారుగా ఉంచి ఫేస్ కేసు చూడగలుగుతున్నాడు. అంటే అది మనం నిర్దోషులం కాబట్టి అంత ఆత్మాభిమానం, అంత ఆత్మగౌరవం ఉంటాయి ఆ సమయంలో. వాళ్ళిద్దరినీ చూశాక ఆ వయసులో ఆ తక్కువ జీతంతో వాళ్ళు అట్లా అంత ఆనందంగా బతకగలిగినప్పుడు నేను ఎందుకు బతకలేను అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిన అతను మార్చుకున్నాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.